హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో మనం మాట్లాడుకోబోయేది ఎన్నికల్లో చిన్నపిల్లల్ని ఉపయోగించకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందన్నమాట. అంటే మనకు వివిధ సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లల్ని ఉపయోగిస్తుంటారు కదా. అంటే వాళ్ళని సింబాలిజం యూజ్ చేసి, లేకపోతే వాళ్ళను ఎన్నికల్లో వాళ్ళతో స్లోగన్ చెప్పేయడం, వాళ్ళను మనం ర్యాలీగా తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా నేరాలు, ఇవి చేయకండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న ఒక ఆర్డర్ ఇచ్చింది. ఓకే, ఈ కాంటెక్స్ట్లో అసలు దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ డిస్కషన్స్ అనేది మనం ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికి ఆర్డర్ ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఒక పొలిటికల్ పార్టీస్కి ఆర్డర్ ఇచ్చింది. ఓకే, సో ఈ కాంటెక్స్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీస్కి ఆర్డర్ ఇచ్చిందనమాట. మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఇండియాలో నేషనల్ పార్టీస్, జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయో ఒకసారి గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి. సరే, పొలిటికల్ పార్టీస్కి ఏమని ఆర్డర్ ఇచ్చింది? మీరు చిల్డ్రన్ని యూజ్ చేయకండి. ఎక్కడ? ఎలక్షన్ క్యాంపెయిన్లో యూజ్ చేయకండి. ఎలక్షన్ క్యాంపెయిన్లో యూజ్ చేయకండి. ఓకే, మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంది? దీన్ని ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలి? మీరు ఏమన్నా అంటే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా మీరు కావాలనుకుంటున్నారు కదా, దీన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేస్తే బెటర్? సరే చూద్దాం. ఇప్పుడు ఎన్నికల సంఘం ఏమంటుందో చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే, చిన్నపిల్లల్ని క్యాంపెయినింగ్లో ఉపయోగించకండి అంటే మీనింగు వాళ్ళతోని స్లోగన్లు ఇప్పించడం కానీ, లేదా వాళ్ళతోని పాంప్లెంట్స్ పంచడం కానీ, లేకపోతే పోస్టర్స్ వేయించడం కానీ, అలానే వాళ్ళతో మనకి అంటే ర్యాలీస్లో వాళ్ళని యూజ్ చేయడం కానీ, దాంతో పాటు ఇంకా ఏంటంటే చిన్నపిల్లలతో కొన్నిసార్లు ఈ యొక్క సాంగ్స్ పాడిస్తుంటారు. ఓకే, మా పార్టీ గొప్ప, ఇట్లాంటివి అనమాట. ఈ సాంగ్స్ పాడించడం కానీ, దాంతోపాటు వేరే వాళ్ళని తిట్టిస్తుంటారు అప్పుడప్పుడు, ఇది మరి దారుణం. ఓకే, క్రిటిసైజ్ చేయించడం కానీ, ఇవన్నీ కూడా రాంగ్. ఏ వీటిలలో చిన్నపిల్లల్ని ఉపయోగించకండి. మీరు ఉపయోగిస్తే కనుక మీపైన మేము చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా చెప్పింది. ఓకే, సరే, మరి ఇప్పుడు దీనికి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇలా చెప్పుంటుంది అంటే ఇది అగెనిస్ట్ అన్నమాట. ఏ లాకి అగెనిస్ట్? చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్. చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని మనకి 1986లో తీసుకొచ్చారు. ఒకటి చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో ఒకటి తీసుకొచ్చారు. దానికి అగెనిస్ట్ అన్నమాట. ఈ యొక్క చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క చైల్డ్ అంటే వీళ్ళని ఉపయోగించడం అగెనిస్ట్ కాబట్టి ఎలక్షన్స్లలో ఈవెన్ వీళ్ళని ఇలా ఉపయోగించడం వల్ల ఇంకొచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ అనేది వైలేట్ అవుతుంది. వీళ్ళ చిన్నపిల్లని యొక్క క్యాంపెయినింగ్లో ఉపయోగించడం వల్ల రైట్ టు ఎడ్యుకేషన్ అనేది వైలేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకి వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ చిల్డ్రన్కి. ఎస్పెషల్లీ వాళ్ళు ఒక 6 to 14 years మధ్యలో ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవి కాకుండా స్టూడెంట్స్, ఇవి కాకుండా ఎన్నికల సంఘం అంటే ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు ఏమవుతుందంటే గొడవలు జరుగుతుంటాయి, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఎన్నికలప్పుడు ఎమోషన్స్ అనేవి కామన్ కాబట్టి ఆ సమయంలో గొడవలు జరిగినప్పుడు కొంతమందికి పిల్లలకు గాయాలయ్యే అవకాశం ఉంది కదా. వాళ్ళ పిల్లలకు గాయాలైనప్పుడు వాళ్ళ లైఫ్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో ఈ కన్సర్న్స్ కూడా ఎన్నికల సంఘం అనేది వ్యక్తం చేసిందనమాట. ఓకే, మరి ఇలా ఒకవేళ పొలిటికల్ పార్టీస్ ఇలా చేస్తుందంటే వాళ్ళపైన పనిష్మెంట్, వాళ్ళ ఏమైనా గుర్తింపు రద్దు చేయడం లాంటిది ఏమైనా చేస్తామంటే ఇప్పటివరకు అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాంటి డీటెయిల్స్ అయితే కనుక ఏం రివీల్ చేయలేదు. సో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అసలు మనకు ఉనికిలోకి వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే మనకి 25th January 1950. మొన్ననే మనము 25th January రోజు మనం ఓటర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. గుర్తుందా మీకు? మనం ఆ రోజు వీడియో కూడా చేసుకున్నాం ఓటర్స్ డే గురించి. ఇది ఎన్నికల సంఘం. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ గురించి మనకి పార్ట్ 15లో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు కూడా ఎలక్షన్ కమిషన్ గురించి ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తే మనం గుర్తు తెచ్చుకొని ట్రై చేద్దాం. ఆర్టికల్ 324 వచ్చేసి మనకి ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 325 ఏంది మనకి? ఓటర్ లిస్ట్. దెన్ ఆర్టికల్ 326 ఏంటి మనకి? ఈ యొక్క ఓటింగ్ రైట్స్. దీన్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వయోజన హక్కు, సార్వజనీన వయోజన హక్కు అంటాం. నెక్స్ట్ 327, 328 ఇవి రెండు కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు చట్టాలు చేయొచ్చు, లేదా స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేయొచ్చు అని చెప్తుంది అనమాట. లాస్ట్ 329 ఏంది? కొన్ని సందర్భాల్లో ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పేసి ఇవి మనకు ఓవర్వ్యూ అనమాట. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా ఎలక్షన్కి సంబంధించి ఒక బిల్లు క్లియర్ అయింది. అంటే ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, అలానే ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఆ సెలక్షన్ కమిటీ ఎలా ఉండాలి అన్న దానికి సంబంధించి రీసెంట్గా ఒక బిల్లు క్లియర్ అయింది. దాని నుంచి కూడా మనం డిస్కస్ చేసినామంటే ఈ ఇష్యూ మనకు ఓవర్వ్యూ అయిపోయినట్టే. ఓకే, యాక్చువల్లీ
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అసలు ఇందులో ఎంతమంది ఉండాలి, కాంపోజిషన్ ఎంతమంది ఉండాలి అన్నది మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కొన్ని సంవత్సరాలు అంటే 1989 వరకు మనం ఒక్కరే సభ్యులు ఉండే, దాని తర్వాత మళ్ళీ మనం దాన్ని 3 మెంబర్స్ బాడీగా మార్చినాం. వీపీ సింగ్ అంటే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు, దాని తర్వాత వీపీ సింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 మెంబర్ బాడీని 1 మెంబర్ బాడీగా చేయడం, దాని తర్వాత మళ్ళీ పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత 1 మెంబర్ బాడీని 3 మెంబర్ బాడీగా చేశారు. అంటే అప్పటి నుంచి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపోజిషన్ ఏ విధంగా ఉంది, 3 మెంబర్స్. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, దాంతోపాటు 2 ఎలక్షన్ కమిషనర్స్, ఇది కాంపోజిషన్. కాబట్టి ఇలా ఉండాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్, వీళ్ళకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమైనా మెన్షన్ చేశారా కాన్స్టిట్యూషన్లో, అది కూడా మెన్షన్ చేయలేదు. అంటే వీళ్ళకి ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఓకే, నెక్స్ట్, వీళ్ళని తీసేసేటువంటి విధానం ఏమైనా చెప్పారా, రిమూవ్ చేసే విధానం అంటే సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మాత్రం సుప్రీంకోర్టు జడ్జిని ఎట్లా తీసేస్తారో అలా తీసేయాలని చెప్పారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, ఎలక్షన్ కమిషనర్ మిగతా ఉంటారు కదా ఇద్దరు, వీళ్ళ పరిస్థితి ఏంది, సిఈసి రికమెండేషన్ మీద వీళ్ళని తీసేయాలి. అంటే వీళ్ళను ఈజీగా తీసేయచ్చు ఒకవేళ సిఈసి తీసేయాలి అనుకుంటే, ఇది పాయింట్. మరి వీళ్ళని అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, దీనికి సంబంధించి రీసెంట్గా పార్లమెంట్లో మనకి బిల్ పాస్ అయింది ఈ అపాయింట్మెంట్కి సంబంధించి. యాక్చువల్లీ ఈ అపాయింట్మెంట్ ఇన్ని రోజులు గవర్నమెంట్ ఇచ్చేది పేర్లు, ప్రెసిడెంట్ అపాయింట్ చేసేవారు. సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఇలా కాదు, మా సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక జడ్జిని కూడా పెడితే బాగుంటుంది కదా అని అన్నారు సుప్రీంకోర్టు. ఓకే, సో మీరు అలా చేస్తారని చెప్పేసి పార్లమెంట్ ఏం చేసిందంటే, ఓకే మేము ఒక చట్టం చేస్తాము, ఇది మాకు అంటే గవర్నమెంట్ ఏమన్నదంటే, అంటే ఎగ్జిక్యూటివ్ ఏమన్నారంటే ఇది మాకు సంబంధించింది కాదు, పార్లమెంట్ చూసుకోవాలంటే పార్లమెంట్ ఏం చేసింది, ఒక లా తీసుకొచ్చింది. లా ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్లో అపాయింట్ చేసేటటువంటి ప్యానెల్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసినటువంటి ఒక యూనియన్ మినిస్టర్ ఉంటారు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఒక మినిస్టర్ని సజెస్ట్ చేయాలి, యూనియన్ మినిస్టర్ ఉంటారు. అలానే లీడర్ ఆఫ్ అపోజిషన్. ఓకే స్టూడెంట్, ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరనుకోండి, లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలంటే కనుక అపోజిషన్ పార్టీకి 1/10 సీట్స్ వచ్చి ఉండాలి కదా, అన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. ఇక్కడ ఇద్దరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడనుకోండి, ఆ రోజు వీళ్ళిద్దరు మీటింగ్ పెట్టుకుని వీళ్ళే ఫైనల్ చేసుకోవచ్చు. అంటే మీకు అర్థమై ఉండాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే సిఈసి ఈసీ అపాయింట్మెంట్ల మీద ఎందుకు విమర్శ వచ్చిందంటే ఇందుకు విమర్శ వచ్చింది. సరే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి బాగానే డిస్కస్ చేసినాం కదా, మరి చిల్డ్రన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మరి చిల్డ్రన్కి సంబంధించినటువంటి హక్కులు ఏమున్నాయి, ఒకటేమో రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A, దాంతోపాటు 6 years వరకు అంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకు ఎర్లీ చైల్డ్హుడ్ అనేది వాళ్ళకి అప్ టు 6 years వరకు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ 45 చెప్తుంది. దాన్ని బట్టి మనం అంగన్వాడీలలో వాళ్ళకు డిఫరెంట్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ చేస్తుంటాం కదా. ఇది కాకుండా చిన్నపిల్లలకు సంబంధించి ఆర్టికల్ 51A(k) ఇదేం చెప్తుంది, చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ లేదా వాళ్ళ సంరక్షకులు కానీ చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని ఆర్టికల్ 51A(k) చెప్తుందన్నమాట. అంటే ఈ విధంగా మనకి చిల్డ్రన్కి సంబంధించినటువంటి కొద్ది బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎన్నికల సంఘం సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందో మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. మరి ఇది ఖచ్చితంగా మనము మెచ్చుకోవాల్సినటువంటి లేదా హర్షించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే చిన్నపిల్లల్ని పాపం తెలియక కొంతమంది ఏం లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీతో పాటు మీ పిల్లల్ని తీసుకొస్తే ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఎండలో నిలబెట్టి నానా టార్చర్ పెడుతుంటారు పొలిటికల్ పార్టీస్. మరి ఈ సందర్భంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది కదా, దీనిపైన మీ యొక్క ఒపీనియన్ ఏంది, మీరేమనుకుంటున్నారు, మీ వ్యూ ఏందో చెప్పండి. ఓకే, మీకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇట్లాంటి ఏమైనా కాన్సెప్ట్స్ ఏమైనా కావాలంటే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ చేయండి, డెఫినెట్గా చాలామందికి ఉపయోగపడుతుంది అంటే నేను వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.